ఏ ప్రోగ్రామ్ అటెండ్ చేసినా అని నా ఆర్మీ నా ఆర్మీ నా ఆర్మీ అని చెప్పని అదే చెప్తా మేడం నా ఆర్మీ నా ఆర్మీ నా ఆర్మీ అని చెప్పని ఆయన పదే పదే అని చెప్తుంటే ఇప్పుడు ఒక ఆయన అలా వైకుంఠపురం నుంచి ఆర్మీ అని తీసుకొచ్చిండు. సో పుష్ప ముందు పుష్ప తర్వాత మనం చూడాలి అల్లు అర్జున్ గారిని. నో డౌట్ హీఈస్ అన్ గ్లోబల్ స్టార్. అసలు ఇప్పుడు మంచి ఇప్పుడు ఇండియా లెవెల్ ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ సినిమా. అల్లు అర్జున్ గారు అనేది నో డౌట్ ఈజ్ అన్ అంటే గుడ్ యాక్టర్, గుడ్ హ్యూమన్ బీయింగ్. అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన మనం ఎదుగుతున్నప్పుడు ఒదిగి ఉండాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఆర్మీ అని పెట్టిండో, ఆర్మీ అనేది ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ మనకి సమాజంలో అదొక మనకొక ఏమంటారు ఒక ఎమోషన్. ఆర్మీ అంటే మన దేశాన్ని రక్షిస్తుంది ఆర్మీ. మన దేశం ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అక్కడ వింటర్ సీజన్లో అక్కడ చలికి వణుకుతూ ఆర్మీ సోల్జర్స్ వాళ్ళు ఎంత మన దేశం కోసం ప్రాణాలు వడుకొని వాళ్ళు పోరాడుతున్నారు. సో వారికి గౌరవ సూచకంగా మనం ఆర్మీ అని పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఈ అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాక అతను ఆర్మీ తీసేసి అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ లేదా అల్లు అర్జున్ అసోసియేషన్ పెట్టుకొని సేవా కార్యక్రమాలు చెప్పండి. ఇంకో విషయము అల్లు అర్జున్ గారు ఆర్మీ అని పెట్టుకొని మరి ఏమైనా దేశానికి సేవ చేశారా, పోనీ ఏదైనా వాళ్ళ ఫ్యాన్స్కి ఏమైనా అందుబాటులో ఉండి ఏమైనా చేశారా? సో దట్స్ వై అంటే నేను అల్లు అర్జున్ గారిని వ్యక్తిగతంగా ఏమనట్లేదు, అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కూడా దే ఆర్ వెరీ గుడ్. ఐ మీన్ ఎప్పుడైనా సరే మనము ఒక సినిమా ఏ హీరోయిన్ తీసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనం పాజిటివ్ తీసుకోవాలి. సో మనము ఏంటంటే ఇప్పుడు ఆ స్టేజ్కి వాళ్ళు వచ్చిన తర్వాత సమాజం కూడా చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటుంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ పెట్టినంటే ఆర్మీ అంటే ఏంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు రీసెంట్గా అందరూ కూడా ఇప్పుడు ఈ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్మీ అని పెట్టుకుంటారు. సో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళంటే ఆ స్థాయిలో అంటే ఇప్పుడు మీరే ఇందాక అన్నారు అల్లు అర్జున్ అలా వైకుంఠపురం టైంలో నుంచి ఇలా అల్లు అర్జున్ ఆర్మీ అని పిలుస్తూ ఉండేవారు అని. అల్లు అర్జున్ గారికి ముందు నుండి కూడా ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉండేది. సో ఇప్పుడు ఈ ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఈ అల్లు అర్జున్ ఆర్మీ అనే పేరుతోటి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, సో మా హీరో మాకు అల్లు అర్జున్ ఆర్మీ అని పిలిస్తే మాకు లేని వాదం మీకెందుకు వచ్చిందని చెప్పి చాలామంది ఫ్యాన్స్ కూడా ఫైర్ అవ్వడం జరుగుతుంది. అంతేకాదు అల్లు అర్జున్ గారు కూడా గత చాలా రోజుల నుండి చాలా కాలంగా కూడా అల్లు అర్జున్ ఆర్మీ అని ముద్దుగా పిలుచుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్ని. ఆయన ఒక్కళ్ళే కాదు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా అప్పుడు బిగ్ బాస్ టైంలో కూడా కౌశల్ ఆర్మీ అని చెప్పి చాలా వైరల్ అయింది ఆ సందర్భం కూడా. సో ఇంతే రోజులు మీరు రానిది ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మీరు ఇలా పోలీసులకి ఫిర్యాదు చేయడం కానివ్వండి, ఇట్లా కేసు పెట్టడం కానివ్వండి అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకోవడం వల్ల. సో ఇది ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి. అల్లు అర్జున్ గారికి చాలా ఫ్యాన్ బేస్ ఉంది, ఇప్పుడు చాలా బజ్ ఉంది. ఇప్పుడు కరెక్ట్గా December 5th ఇప్పుడు మూవీ రిలీజ్ టైం కూడా ఉంది. సో ఈ టైంలో క్యాష్ చేసుకోవడానికి మీరు ఇప్పుడు బయటకు వచ్చి కేసు ఫైల్ చేయడం జరుగుతుందా? మీరు ఏదైతే ఇప్పుడు అలిగేషన్ చెప్పారో దట్ ఈస్ టోటలీ రాంగ్. అల్లు అర్జున్ గారిని అదే ఇంతకుముందు మీకు చెప్పాను జరిగింది. పుష్ప సినిమాకి ముందు పుష్ప సినిమా తర్వాత వేరు అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఏదైతే అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నారో అది పదే పదే అతను చెప్పడం వల్ల అదేమవుతుందంటే మనకి సమాజంలో సొసైటీలో ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఆర్మీ ప్రతి ఒక్కరిగా స్టార్ట్ చేస్తారు, నా ఈ ఆర్మీ ఆ ఆర్మీ ఆర్మీ. సో అలాంటివి ఉండొద్దు. ఆర్మీ మనం దేశానికి మనం ఇచ్చే గౌరవం, గిఫ్ట్. ఆర్మీ అనేది ఎప్పటికలా ఉండిపోవాలి. మన హిందువులకి ఎలాగైతే భగవద్గీతనో, క్రిస్టియన్స్కి ఎలాగైతే బైబిలో, ముస్లిమ్స్కి ఎలాగైతే ఖురానో, మన దేశ ప్రజలు అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాష్, క్రీడ్, రిలీజన్ మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇది ఒక వ్యవస్థ. పార్లమెంటరీ లెజిస్లేచర్ ఇది ఒక వ్యవస్థ. మనం గౌరవిస్తేనే రేపు పొద్దున ఇంకోళ్ళు గౌరవిస్తారు. ఇప్పుడు ఇంత గ్లోబల్ స్టార్ ఎదిగిన తర్వాత చుట్టుపక్కల సమాజం వేరే కంట్రీస్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఆర్మీ ఇప్పుడు అమెరికాకు ఒక ఆర్మీ ఉంది, లండన్కి ఒక ఆర్మీ, వాళ్ళకి యూకే ఒక ఆర్మీ ఉంది. సో మన ఇండియాకి భారత్ ఆర్మీ ఉంది. ద పవర్ ఆఫ్ ది నేషన్. మన భారతదేశంలో సంబంధించి ఇప్పుడు టాలీవుడ్ రాజ్యం వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో. సో అల్లు అర్జున్ గారు లాంటి ఒక ఐకాన్ స్టార్ అంటే ఒక పాన్ ఇండియా స్టార్ నవ్ హీ హాస్ బికమ్ గ్లోబల్. సో మనము ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. ఈ ఆర్మీ ట్యాగ్ ఒక్కటి తీసేస్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. సో మీరు కేసు ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు, సో ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు? చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయ్యింది. ఎందుకంటే ఇందులో మేము చెప్పిన దాంట్లో సబ్జెక్ట్ ఉంది. ఆర్మీ అనేది ఒకటి ట్యాగ్ తీసేయాలి సార్, ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద స్టార్ అయినాక అని చెప్తే సార్ కూడా సైదుల్ గారు కూడా సిఐ గారు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. డెఫినెట్లీ వీళ్ళు రిజిస్టర్ కేసు ఫైల్ చేస్తామన్నారు. అలాగే డీజీపీ గారు కూడా మేము ట్విట్టర్ ద్వారా మేము మా దగ్గర సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ కానీ వీడియోస్ కానీ అవి కూడా మేము పంపించడం జరిగింది మేడం. సో ఈ ఇష్యూ చూసినప్పుడు కొంతమందికి ఇంకో డౌట్ కూడా వస్తుంది, అల్లు అర్జున్ గారికి అంటే ఆయన వ్యక్తిగతంగా మీకు ఏమైనా నచ్చరా లేదా అందుకే ఇలా చేస్తారా అని. అసలు ఏదైనా విభేదాలు ఉన్నాయా, లేకపోతే అసలు మీకు నచ్చుతుందా నచ్చదా? అసలు అల్లు అర్జున్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేను చాలా ఇష్టపడతాను. 2-3 డేస్ బ్యాక్ నా ఇన్స్టా చూడండి, అందులో అతను ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో
చూడండి అతను మాట్లాడు ఒక సబ్జెక్ట్ వరకే ఏదన్నా కానీ అని చెప్పని దాన్ని నేను పోస్ట్ చేశాను నా దాంట్లో అంతా. అంటే అల్లు అర్జున్ గారి యొక్క అతను ఒక మేము ఆయనని ఒక మంచి యాక్టర్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆల్రెడీ చెప్పాను. సో ఆ విధంగా మేము చూస్తుంది తప్ప కానీ అతని మీద వ్యక్తిగతంగా మాకు ఎలాంటి లేదు, మమ్మల్ని ఎవ్వరు కూడా ప్రొవోకేట్ చేసలే టు డూ దిస్ అని చెప్పని. ఓకే, సో మీరు అంటున్నారు అల్లు అర్జున్ గారు అంటే చాలా అభిమానం అని చెప్పి, ఆయన చెప్పే మాటలు కూడా నచ్చుతాయని చెప్పి ఇంత అభిమానిస్తున్నారు కదా. సో మీకు అనిపించలేదా ఇలా కేసు పెట్టడం కానివ్వండి, లేదా పోలీసులని ఆశ్రయించడం కానివ్వండి, మీడియా వచ్చి చెప్పడం కానివ్వండి, ఇదంతా కాకుండా డైరెక్ట్గానే ఆయనతోనే మాట్లాడి ఆయనకు చెప్పుంటే సరిపోయేది కదా. సో మీరు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సో ఇది మీరు ఎంతో ఇష్టపడే మనిషి ఇలా చేస్తున్నప్పుడు దగ్గరగా వెళ్ళి కూడా చెప్పుండొచ్చు ఇదే అంశాన్ని, కానీ అలా కాకుండా మీరు అందరికీ తెలిసేలాగా ఇలా చేస్తున్నారంటే ఇది ఒక రకంగా పబ్లిసిటీ కోసం చేస్తున్నారనే ఎక్కువగా అనిపిస్తుంది. సో దీని గురించి మీకు ఆలోచన రాలేదా? అంటే వెళ్ళి ఒకసారి మాట్లాడి కలిసి చెప్దామని ఎప్పుడు అనిపించలేదా? నేను ఈ మధ్యలో ఎప్పుడైతే అనుకోలేదు. అయితే మీరు అన్నారు కదా, ఇప్పుడు మాది గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అనే సంస్థ 2013 అంటే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేటే మా సంస్థ స్థాపించడం జరిగింది. అనేక రకాల కార్యక్రమాలు చేసాం మేము. ప్లాంటేషన్ ఆఫ్ శాప్లింగ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించి, అలాగే మన ఈ ఇంకుడు గుంతలకు సంబంధించి ఈ ప్రొటెక్షన్ ఆఫ్ లేక్ సంబంధించి ఇవన్నీ కూడా అనేక రకాల కార్యక్రమాలు చేశాం. అయితే నేను పర్టికులర్గా ఈ విషయం పైన ఏంటంటే రీసెంట్గా నేను అంటే బాగా అబ్జర్వ్ చేస్తుంటాను, అన్ని మీడియాలో అన్నీ వచ్చేటి అబ్జర్వ్ చేస్తుంటాను. పదే ఆయన నా ఆర్మీ ఐ లవ్ యూ, నా ఆర్మీ ఐ లవ్ యూ అంటే నువ్వు ఇంత పెద్ద స్టార్గా ఎదిగిన తర్వాత నీకు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడ్డది, ఒక గ్లోబల్ స్టార్గా మీకు ఒక మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడ్డాక మీరు ఒక డిగ్నిఫైడ్గా మనం చెప్పేది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు చెప్పేది లక్షల మంది వింటుంటారు, మీ ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. అల్లు అర్జున్ గారు అంటే ఒక స్టార్, సో అతని ద్వారా సొసైటీకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, అలా ఒక ఫ్యాన్స్కి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇంకా అప్పుడు ఆర్మీ పెట్టుకున్నారు. ఓకే, ఇప్పుడు ఆ అల్లు అర్జున్ ఆర్మీ అనే ట్యాగ్ ఒకటి తీసేసి ఆయన మన లెట్ ఇట్ బి అల్లు అర్జున్ డై హార్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంకేదైనా అది పేరు పెట్టుకొని సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఈ ట్యాగ్ అనేది ఒకటి ఆర్మీ ట్యాగ్ అనేది తీసేయాలని మేము మన ఆర్టీవీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే అండి, సో మీరు పోలీసులని ఆశ్రయించారు, ఎప్పుడు ఆశ్రయించారు పోలీసులని? నిన్న మేడం, నిన్న జరిగింది. సో ఇది తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వండి, వీళ్ళ దగ్గర నుండి మీకు బెదిరింపు కాల్స్ కానీ అలాంటివి ఏం రాలేదా? రాలేదు, ఎందుకంటే నాకు అల్లు అర్జున్ ఫ్యాన్స్తో నాకు ఏం బెదిరింపు కాల్ రాలేదు. వాళ్ళని కూడా నేను కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఏనాడు కూడా నేను అల్లు అర్జున్ గారిని కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ కించపరచలేదు, ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది ఫ్యాన్ కాబట్టి నాకు. సో యాజ్ అ ఫ్యాన్ అయ్యుండి కూడా మీరు పోలీసులను ఆశ్రయించడం, అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ చేయాలని చెప్పడం, ఇది ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది జనాలకి చూస్తుంటే. అంటే ఒక పక్కనేమో ఫ్యాన్ అంటున్నారు, ఇంకో పక్కనేమో నాకు ఈ వర్డ్ నచ్చలేదు, ఇలా చెప్పడం నచ్చలేదు అని చెప్పి అంటున్నారు. సో ఇది చాలామంది కూడా దీన్ని పాపులారిటీ కోసమే యూజ్ చేసుకున్నారని కూడా అంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో ఎలక్షన్ టైంలో కొంచెం ఇష్యూ వచ్చింది, దానికి తోడుగా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏమైనా ఇలా వెనకుండి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీని గురించి మీరేమంటారు? ఆల్రెడీ చెప్పాను, నో ప్రొవోకేషన్. సొంతంగా మీకు ఆలోచన అసలు మీకు ఎప్పుడు అనిపించింది ఇది కరెక్ట్ కాదు, నేను వెళ్ళి ఫైల్ చేయాలి కేసు అని మీకు ఎప్పుడు అనిపించింది? నాకు ఒక 2-3 డేస్ కింద నుంచి అనిపించింది. అంటే నా మదిలో ఉంది ఎందుకు ఈ విధంగా అంటే ఆయన ఎంతసేపు నా ఆర్మీ ఎందుకంటే ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎప్పుడైనా సరే ఎదిగినంతప్పుడు ఒదిగి ఉండాలి. సో ఆ మెసేజ్ అంటే ఆర్మీ అనేది ప్రజల్లో వేరే విధంగా మెసేజ్ వెళ్ళిపోతుంది, ఎవరికి వారు ఇంకా ఆర్మీ అని పెట్టుకుంటారు అని అతను అంత పెద్ద స్థాయి వ్యక్తి చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా అలా చేసిన ఉద్దేశంతో నేను ఈ విధంగా నేను ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం. సో మీరు కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏంటి? ఇప్పుడు కేసు ఫైల్ చేసి దీన్ని దర్యాప్తుకి తీసుకొద్దామని అనుకుంటున్నారా మరి అల్లు అర్జున్ గారిని? ఏమనుకుంటున్నారు మేడం? ఒకటి అల్లు అర్జున్ గారు కనుక అంటే మీరు కేసు ఫైల్ చేద్దామని మీరు పోలీసులను ఆశ్రయించడం జరిగింది, కేసు ఫైల్ చేయమని అడగడం జరిగింది. సో పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు? కేసు ఫైల్ చేస్తామని చెప్పారా? దే రెస్పాండెడ్ పాజిటివ్లీ. ఓకే, సిఐ గారు అయితే ఎస్, ఎందుకంటే ఆర్మీ ట్యాగ్ అనేది కూడా ఉండొద్దు అని మంచి సబ్జెక్ట్ అని చెప్పని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. అండ్ మీరు డీజీపీ గారికి మీరు ఫార్వర్డ్ చేయండి, వీటిని రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించని చెప్పని అన్నారు. ఓకే, ఆల్రెడీ మేము అక్కడ ఇచ్చాం కూడా కంప్లైంట్. సో దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్